విషయం చెప్తున్నానంటే, సమాజం ప్రతి మనిషి పరిచయాన్ని కోరుకుంటుంది. సమాజం ప్రతి మనిషి పరిచయాన్ని కోరుకుంటున్నప్పుడు ఏ విధంగానూ పరిచయం అవుతున్నాం? ఏ విధంగా పరిచయం అవుతున్నాం? ఒక తాగుబోతుడుగా, ఒక దొంగోడుగా, ఒక వ్యభిచారిగా, ఒక అసూయపరుడిగా, ఒక మూర్ఖుడిగానా? ఎలా పరిచయం అవుతున్నాం సమాజానికి మనం? పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నటువంటి వ్యక్తుల జీవితాలు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించిన ఆ మాటల్లోనికి కొంతమంది జీవితాలకు తొంగి చూడగలిగితే వాళ్ళ సమాజానికి పరిచయమైన విధానాలు వేరు. వాళ్ళ పరిచయాలు ఎలాగున్నాయో తెలుసా? కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథంలో జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రింద జరిగినటువంటి ఒక చరిత్ర ఇది. యెరూషలేము ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఈ ఎవరి సందర్భం అని అంటే దావీదు మహారాజు గారు తెలుసు కదా. దావీదు మహారాజు గారు గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించడానికి దేవుడు ఇష్టపడినప్పుడు తన రాజుగా నియమితమైనటువంటి కాలంలో తన సింహాసనం మీదకి వెంటనే వెళ్ళిపోయాడు అనుకుంటే తప్పు. అతను దేవుడు ఎంచుకున్న తర్వాత మనం మాట్లాడుతూ ఉంటాం, ఇదిగో ఒక గొర్రెల కాపరిని దేవుడు ఏం చేసేసాడు? రాజుగా చేశాడు. మనల్ని ఏమంటాం? ప్రభువా, ఒక గొర్రెల కాపరిని రాజుగా చేసావు కదా ప్రభువా, మరి నన్ను కనీసం ఇది ప్రెసిడెంట్ కిందన్నా, ఒక ఎమ్మెల్యే కిందన్నా, రాజు అంత కాదులే కానీ ఏదో చేయి ప్రభువా అని సింపుల్గా మాట్లాడుతుంటాం మన ప్రార్థనలో కూడా. అవును కదా చెప్పండి. ఎందుకని అడిగితే మనం మాట్లాడే ప్రార్థన అబ్రహాం గారిని అలా దీవించావు ప్రభు, నన్ను అలా దీవించు. దావీదు గారు గొర్రెలు కాపరిగా ఉంటున్నటువంటి వ్యక్తిని ఎలాంటి స్థితిలోనికి తీసుకొచ్చి నన్ను నిలబెట్టావు ప్రభు. లేదంటే యోబుని ఎలాగ దీవించావో. ఇప్పుడు ఇవన్నీ దీవెనలు బాగానే ఉన్నాయి. దాని వెనకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఆ స్థితికి రావడానికి వాళ్ళు పడ్డ ప్రయాసను మనం మర్చిపోతాం. అబ్రహాం గారిలో దీవించమంటావు, బాగానే ఉంది. అబ్రహాం ఏ స్థితిలోంచి వచ్చాడు? ఎలాంటి పరిస్థితిలోంచి వచ్చాడు? ఆ స్థితిలోంచి మనం అడుగు వేయాలంటే మన వల్ల కాదు అది. ఇప్పుడు దావీదు మహారాజు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు గొర్రెలు కాచుకునేవాడే. ఆ స్థితి నుంచి మరలా సింహాసనం మీద ఎక్కడానికి ఆయనకు పట్టిన సమయం ఎంతో తెలుసా? మనకు తెలియక మాట మాట్లాడతాం. 17 సంవత్సరాల కన్నీళ్ళు మింకుని బ్రతికేటండి. 17 సంవత్సరాలు. ఆ 17 సంవత్సరాలు మామూలు శ్రమ కాదైంది. తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని క్షణక్షణం ప్రాణ భయంతో పరుగులు పెట్టేవాడు. తినడానికి తిండి లేని పరిస్థితి, తర్వాత సొంత జనుల దగ్గర ఉండలేని పరిస్థితి. ఒక పక్క నుంచి దేవుడిచ్చిన వాగ్దానం, ఇవన్నీ తన మైండ్లో ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానం మానకూడదు, దేవుడు అభిషేకించిన వాడిని చంపకూడదు. ప్రాణం భయంతో వెళుతున్నప్పుడు చావు వెంట దగ్గరకు వచ్చేది. ఆకలి రూపంలో వచ్చేది, శత్రువు రూపంగా వచ్చేది, బంధువుల రూపంలో వచ్చేది, ఏదో ఒక విధంగా వచ్చేది. బిక్కుమని బతికివ్వడండి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంత దారుణమైన సిచ్యువేషన్లోకి వెళుతున్నా కూడా ఎంతో మందికి సహాయం చేశాడు. తన పేరు చెప్పుకుని సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. దావీదు యొక్క స్థితిగతులు చెప్పుకుని ఉన్నతమైన స్థితిలో ఎదిరిన వారు ఉన్నారు. దావీదు గారు గొప్పతనాన్ని బట్టి ఆయన భయం చేత సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారు. కబ్జా చేసినటువంటి భూములు విడిపెప్పబడి సకల వైభోగాలు సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకరోజు దావీదుకి బహు కష్టం వస్తుందండి. ఎంత కష్టం వస్తుందో తెలుసా? తినడానికి తిండి లేని పరిస్థితులు, చాలా దారుణమైనటువంటి ఆకలి వేస్తుంది.